గారి జన్మదినం సార్ ఈవేళ. సో ఆయన యొక్క ఇదితోటే మన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన స్థాపించిందే, వాళ్ళు ఇప్పుడు మహానాడు కూడా జరుపుకుంటున్నారు. అయితే ప్రతిసారి మహానాడు జరిగినప్పుడల్లా కూడా రాని అంశం ఏంటంటే ఆయనకు భారతరత్న అనేటువంటి అంశం మహానాడులో మాత్రం ప్రస్తావనకు రాదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అది ప్రస్తావనకు వస్తుంది అనేటువంటిది చర్చ. అసలు ఆయన గొప్పతనం, అలాగే ఆయనకు భారతరత్నం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత, ఇవన్నీ. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనేటువంటిది ఇప్పుడు ఎంజీఆర్ గారికి ఇచ్చారు. ఎంజీఆర్ గారికి దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటులు ఆయనకి ఇచ్చారు. మరి సార్ ఆయన కూడా మరణం తర్వాత ఇచ్చారా సార్? మరణం తర్వాత ఇచ్చారు ఆయనకి కూడా. అంటే ఆయన దాదాపు అప్పటికి కోమాలో ఉన్నారు. కోమా తర్వాత మొత్తం మీద అదే జానకి రామచంద్రన్ తీసుకున్నారు. ఇచ్చిన పరిస్థితుల్లో మరి రామారావు గారికి ఏ విధంగా చూసినా కూడా ఒక రకంగా ఎంజీఆర్ మహానటుడు, తర్వాత పార్టీ స్థాపించి ఆ పార్టీకి అక్కడ ఆ ప్రజలకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇదంతా అయింది. బట్ వేరే రామారావు గారిని కూడా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో పోల్చుకుంటే అంతకు మించినటువంటి మహానటుడు. అంతేకాకుండా జాతీయ రాజకీయాలను కూడా ఒక శాసించినటువంటి తెలుగు వ్యక్తి. అంటే సౌత్ నుంచి ఇప్పుడు కూడా రాజకీయాలు ఈ రోజుకి కూడా నార్త్ లీడర్స్ మొత్తం శాసిస్తుంటారు, సౌత్ వాళ్ళు వాటిని శిరసాహిస్తుంటారు. కానీ ఇక్కడి నుంచి ఒక కమాండ్ చేసి ఇక్కడికి నిన్న కూడా మనం మాట్లాడుకున్న జాతీయ నాయకుల్ని తొలిసారి ఇక్కడికి తీసుకొచ్చి ఎన్డీఏ అనేటువంటి ఒక కూటమికి ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తికి మరి ఎందుకు భారతరత్న, ఆయన భారతరత్నకు అర్హుడు కాడా? ఇక్కడ విచిత్రం ఏంటంటే మహానాడు వస్తుంది. మహానాడు రాగానే ప్రతి మహానాడులో రొటీన్గా ఏం చేస్తారంటే మనకి ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 15 రాగానే ఏం చేస్తారంటే అప్పుడు పూర్వం గ్రామ్ఫోన్ రికార్డుల నుండి ఆ పాత గ్రామ్ఫోన్ రికార్డులు తీసి ఒక పాట పెడతారు రెగ్యులర్గా. స్వాతంత్రమే మా జన్మ హక్కుని చాటండి, వందే మాత్రమే, ఇవన్నీ కూడా. అట్లా మహానాడు అని రాగానే దాంట్లో మాట్లాడేటువంటి ఉపన్యాసాలు ఏంటంటే రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలంటే ఆపింది ఎవరు, ఆపుతుంది ఎవరు? మీరు ఇవాళ కూటమిలో చాలా కీలకంగా మీరు వ్యవహరిస్తున్నారు. సో గతంలో పోని రాజకీయ కారణాలు అది ఇది ఏదున్నా కూడా ఈ రోజున మీరు ఇది చాలా చిన్న వ్యవహారం. ఏది మోడీ గారికి కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇప్పించడం అనేటువంటిది అతి చిన్న సాధారణమైనటువంటి, ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా కూడా అర్హుడైన. మరి ఎందుకు ఆగిపోతా ఉంది? ప్రతి మహారాజు గారి గవర్నమెంట్ లో కూడా అప్పుడు అవకాశం ఉంది, అప్పటి నుంచి ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది. ప్రతి మహానాడులో ఏం చేస్తారంటే చాలా సీరియస్గా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాల్సిందే అని చెప్పని అంటారు. మరి ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఇక్కడే గతంలో కూడా నేను ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా నేను చెప్పా, ఒక అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటి అన్నట్లయితే ఇప్పుడు మొన్న పద్మ అవార్డులు ప్రదానం చేశారండి. పద్మ అవార్డులు ప్రదానం చేసినప్పుడు ధర్మేంద్ర గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆ అవార్డును అందుకుంది ఎవరు అందుకున్నారు? హేమమాలిని గారు అందుకున్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట ఒకసారి ప్లే చేయండి, బయట ప్లే చేయండి. గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్ష కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సో ఇది ఇప్పుడు అదే చెప్తున్నా నేను, ఈ తీర్మానం ఈ మహానాడులోనే కాదండి, గత మహానాడులో తీర్మానం చేశారు, అంతకుముందు మహానాడులో తీర్మానం చేశారు, ప్రతి మహానాడులో కూడా చాలా సీరియస్గా తీర్మానం చేసేస్తారు రామారావు గారికి భారతరత్న కావాలని. మరి ఎందుకు అవడం లేదు? వాళ్ళు చెప్తే కాదనేటువంటి అంశం కాదు, ఇదే కాదు. ఇందాక మళ్ళీ అదే ప్రశ్నిస్తున్నా. పద్మశ్రీ అవార్డులు అనేవి వచ్చినప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇంతవరకు రాలేదు, రాకుండా అడ్డుపడుతుంది ఎవరు అనేదాన్ని మనం వీక్షకులే ఇప్పుడు దానికి ఒక జడ్జిమెంట్ వాళ్ళకే అర్థమవుతుంది.
పద్మ అవార్డులు ప్రకటించారు. పద్మ అవార్డులు ప్రకటించినప్పుడు స్వర్గీయ ధర్మేంద్ర గారి అవార్డుని స్వీకరించడానికి ఆయన భార్య అయినటువంటి హేమమాలిని గారు, అంటే ద్వితీయ కళత్రం, దట్ మీన్స్ సెకండ్ వైఫ్, ఆవిడ మొదటి భార్య కూడా బతికే ఉంది, ధర్మేంద్ర గారి భార్య బతికే ఉంది కదా. కానీ ఆయన తర్వాత కొడుకులు కూడా ఉన్నారు, ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ధర్మేంద్ర గారి తరఫున ఆ అవార్డు స్వీకరించడానికి ఆయన ధర్మపత్నిగా, ఆయన భార్యగా హేమమాలిని గారు వెళ్ళారు, స్వీకరించారు. మరి ఇక్కడ ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇస్తే ఆ అవార్డు స్వీకరించడానికి వెళ్లాల్సింది ఎవరు వెళ్తారు? లక్ష్మీపార్వతి గారు వెళ్ళాలి. లక్ష్మీపార్వతి గారు వెళ్ళి స్వీకరించాలి. అదే కనుక చేస్తే వీళ్ళకి చాలా తలవంపులు, అవమానం. మనం ప్రయత్నం చేయటం ఏంటి, చేసిన తర్వాత మనకే ఇది ఎదుర్కొట్టడం ఏంటి అనేటువంటిది ఇక్కడ ఒక ఇబ్బందికరమైనది. అందుకని చెప్పని ఆ రోజున వాజ్పేయి గారి ప్రభుత్వంలో అప్పటి నుంచి కూడా ఈ ప్రపోజల్ అనేటువంటిది వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చిన ఇబ్బందుల్లా వీళ్ళకి ఏంటంటే భారతరత్న ప్రకటించవచ్చు, భారతరత్న ఇప్పించడం పెద్ద ఇష్యూ కాదు. భారతరత్నకి ఎన్టీ రామారావు గారు అన్ని రకాలుగా కూడా అర్హులు. కానీ ఆ భారతరత్న అవార్డు స్వీకరించాల్సినటువంటి అర్హత మాత్రం ఆయన భార్య అయినటువంటి లక్ష్మీపార్వతి గారికి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని ఏం చేస్తారంటే ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని నినదిస్తారు, భారతరత్న రాకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న తంతు. అందుకని ప్రతి మహానాడులో చాలా సీరియస్గా ఆయనకి భారతరత్న ఇచ్చేయాలి.